ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 7వ తరగతి మహిమ అనే విద్యార్థిని వసంతరాణి అనే ఉపాధ్యాయురాలు ఇష్టానుసారంగా కొట్టడంతో విద్యార్థిని అనారోగ్యానికి గురై కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. 4 రోజులు అవుతున్న ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోకుండా అలాగే జిల్లా ఉన్నతాధికారులు విద్యార్థిని పరామర్శించడం జరగలేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి బుధవారం బద్వేల్ ఆర్డీఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థి గదిలో ఉన్న విద్యార్థిని క్లాస్ వింటున్న వేరే తరగతి గదిలో నుంచి వచ్చిన ఓ విద్యార్థికి అవసరమైన సామాగ్రి వస్తువులు అడగగానే నా దగ్గర లేవు అని చెప్పడం జరిగిందని, అదే తరగతిలో ఉన్న ఉపాధ్యాయురాలు చూసి నాకు చెప్పకుండా మీరిద్దరూ ఎలా మాట్లాడతారు అంటూ మహిమ అనే విద్యార్థిని కిందకి వంచి తన ఇష్టం వచ్చినట్లు వెనుక వీపు భాగం పైన వంచి కొట్టడంతో గుండె ఊపిరి ఎక్కువగా కొట్టుకోవడంతో హార్ట్ స్ట్రోక్ వచ్చేంత స్థితికి దారితీసిందని, కనీసం ఏ ఒక్క అధికారి కూడా విద్యార్థిని పరామర్శించకపోవడం దారుణమని, అదేవిధంగా అనేక వార్తాపత్రికల్లో ఈ సంఘటన గురించి వచ్చినా కూడా జిల్లా ఉన్నతాధికారి DEO ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా విద్యార్థినికి కారణమైన వసంతరాణి ఉపాధ్యాయురాలపై చర్యలు తీసుకొని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారన్నారు. ఈ కార్యక్రమంలో DYFI పట్టణ కార్యదర్శి అంజీ, SFI బన్నీ, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు బద్వేల్ నగరంలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో గత 4 రోజుల క్రితం జరిగినటువంటి సన్నివేశంలో ఎవరైతే మహిమ అనే విద్యార్థిని వసంతరాణి అనే ఉపాధ్యాయురాలు ఘోరాతి ఘోరంగా ఒంగోబెట్టి చితకబోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క విద్యార్థి అయితేనేమి ఈరోజు గత 4 రోజులుగా కడప రిమ్స్ ICUలో చికిత్స పొందుతూ ఉంది. కనీసం విద్యార్థికి అలాంటి అన్యాయం జరిగినప్పుడు కనీసం ఇప్పుడున్న హెడ్ మాస్టర్ కానీ మరియు ఏదైతే కొట్టినటువంటి ఉపాధ్యాయులు కానీ మరియు హెడ్ మాస్టర్ కానీ MO కానీ కనీసం కడపలో ఉన్నటువంటి DO కానీ డిప్యూటీ DO కానీ ఈరోజు కనీసం విద్యార్థిని పరామర్శించడానికి రాకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలానే ఉంటే నేను భవిష్యత్తు విద్యార్థులు ఏ విధంగా చదువుకునేదానికి విద్యార్థులు వచ్చేదాని ముందు కోసం మేము పరిశీలిస్తున్నాము. ఇప్పటికైనా కూడా ఏది విద్యార్థికి అన్యాయం జరిగిందో న్యాయం జరగాలని, ఎవరైతే ఆ యొక్క చర్యకు కారణమైనటువంటి ఉపాధ్యాయులు వసంతరాణిపై చర్యలు తీసుకోవాలని SFIకి డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా SFI ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ SFI జిల్లా కార్యదర్శి వీరపోగు రవి.